నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల ఆవిష్కరణకు 100 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన మరియు ఖనిజ మంత్రిత్వ శాఖ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ ఆధ్వర్యంలో రాయల్ ఒపేరా హౌస్ మస్కట్లో వేడుకలు జరిగాయి. 1925లో మొదటిసారి ఒమన్లో ఆయిల్ నిక్షేపాలు గుర్తించారు. ఇంధన రంగంలో చోటు చేసుకున్న చారిత్రక మైలురాళ్లను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దోహదపడిన ప్రధాన పరివర్తనలను ఈ సందర్భంగా వివరించారు. ఇదే సమయంలో పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్లో ఒమన్ భవిష్యత్తు వ్యూహాత్మక ప్రణాళికలపై సమీక్షించారు. చమురు అన్వేషణలో మొదటి అడుగు వేసి శతాబ్దం పూర్తి కావడం ఒక చారిత్రక మైలురాయని ఇంధన మరియు ఖనిజ శాఖ మంత్రి సలీం నాజర్ అల్ అవుజ్బీ అన్నారు. 1925 మే 18న డిఆర్సీ ఎక్స్ప్లోరేషన్ కంపెనీతో మొదటి ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత 1955లో డౌకా 1 బావిని తవ్వడం ద్వారా పునాది దశ ప్రారంభమైందని, ఆ తర్వాత 1967లో ఒమన్ ముడి చమురు మొదటి రవాణాను మినా అల్ ఫాల్ ఓడరేవు నుంచి ఎగుమతి జరిగిందని వివరించారు. నాడు సగటున రోజుకు 5,000 బ్యారెళ్ల ఉత్పత్తి జరగగా నేడు అది 1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఈ వేడుకలో ఒమన్ చమురు మరియు గ్యాస్ ప్రయాణ 100వ వార్షికోత్సవానికి గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. బహ్రెయిన్లో గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రాం ప్రారంభమైంది. దీన్ని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ అవేర్ లీడర్స్ వెల్బీయింగ్ అండ్ లీడర్షిప్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలో 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వారిలో నాయకత్వ నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నారు. జీసీసీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడంలో ఈ కార్యక్రమం తనదైన ముద్రను వేస్తుందని యువజన వ్యవహారాల మంత్రి రావన్ బిన్ నజీబ్ తౌఫీక్ తెలిపారు. వర్క్షాపులు మరియు సెషన్ల వారీగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిని పెంచే ఇంటరాక్టివ్ వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కువైట్లో కొత్తగా కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టం డిసెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. దీన్ని మాదకద్రవ్యాలకు వ్యతిరేక పోరాటంలో భారీ ముందడుగుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభివర్ణించింది. మరోవైపు కొత్త చట్టంలోని ప్రధాన శిక్షలను హైలైట్ చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అధికారులు అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో భారీ జరిమానాలు విధించనున్నారు. అదే సమయంలో అక్రమ రవాణాదారుల ఆర్థిక వనరులపై ఈ చట్టం దెబ్బ కొడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది. గతంలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదు వేసేవారని, ఇక కొత్త చట్టం ప్రకారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లావాదేవీలకు మరణశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి 11 నెలల్లో డ్రగ్స్ కేసుల సంఖ్య తగ్గిందని డ్రగ్స్ ప్రాసిక్యూషన్ అధిపతి తలాల్ అల్ ఫరాజ్ అన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో 3,251 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం నవంబర్ చివరి వరకు 2,874 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 90% కేసుల్లో నిందితులు కోర్టులో దోషులుగా తేలారని, ఈ సంవత్సరం జప్తు చేయబడిన మాదకద్రవ్యాల మార్కెట్ విలువ కేడీ 74 మిలియన్లని వివరించారు. వ్యక్తిగత ఆభరణాలతో భారత్కు ప్రయాణించే యూఏఈ నివాసితులకు త్వరలోనే కొత్త కస్టమ్ నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. కస్టమ్స్ నిబంధనల్లో త్వరలోనే మార్పులు చేయనున్నట్లు భారత ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కస్టమ్లో త్వరగా సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా యూఏఈలో ఉన్న ఎన్ఆర్ఐలు బంగారు ఆభరణాల పరిమితులను అప్డేట్ చేయాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో బంగారం ధరలు గ్రాముకు 13,000కు చేరుకున్నాయి. దుబాయ్లో గ్రాముకు 508 దిర్హాములుగా ఉంది. అయితే ప్రస్తుత కస్టమ్ నిబంధనలు మాత్రం 10 ఏళ్ల కిందట బంగారం ధరలకు తగ్గట్లుగా ఉన్నాయని ప్రవాసులు చెబుతున్నారు. ఇవి పర్యాటకం మరియు డెస్టినేషన్ మ్యారేజెస్ను పెంచాలనే భారత లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుతం మేల్స్ 50,000 విలువైన 20 గ్రాముల ఆభరణాలను మరియు మహిళలు 1,00,000 విలువైన 40 గ్రాముల ఆభరణాలను మాత్రమే కలిగి ఉండొచ్చు. ప్రస్తుత ధరల్లో చిన్న స్థాయి వ్యక్తిగత ఆభరణాలను కూడా క్యారీ చేయలేని పరిస్థితి ఉందన్న వాదనలు ఉన్నాయి. బంగారం ధరలు పెరిగినందున ఎయిర్పోర్టులో పర్సనల్ ఆభరణాలను తీసుకెళ్లడం కష్టంగా మారిందని, తరచూ కస్టమ్ అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని పలువురు ప్రవాసులు వాపోతున్నారు. కస్టమ్ సంస్కరణలను వెంటనే ప్రకటించాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఖతార్, సౌదీ అరేబియా మధ్య హైస్పీడ్ ఎలక్ట్రిక్ రైలు ప్రాజెక్టు అమల్లోకి వస్తే దోహా, రియాద్ మధ్య ప్రయాణ సమయం 2 గంటలు తగ్గనుంది. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ హైస్పీడ్ రైలు 785 కిలోమీటర్ల పరిధిలో ఆల్ హోఫుబ్, దమామ్ వంటి అనేక ప్రాంతాల మీదుగా హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానిస్తుందని తెలిపింది. గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, దీంతో 2 నగరాల మధ్య ప్రయాణ సమయం 2 గంటల వరకు తగ్గుతుందని వెల్లడించింది. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మెగా రైల్వే ప్రాజెక్టు ద్వారా 30,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను అందిస్తుందని భావిస్తున్నారు. అలాగే 2 దేశాల జీడీపీకి దాదాపు 115 బిలియన్ రియాల్స్ ఆదాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించారు. ఈ ఆధునిక రైల్వే నెట్వర్క్ ద్వారా జీసీసీ దేశాల మధ్య ప్రాంతీయ అభివృద్ధికి మద్దతు ఇస్తుందని, అత్యంత వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటిగా మారుతుందని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ప్రవాసుల చెల్లింపులు అక్టోబర్లో 2% పెరిగి $13.7 బిలియన్లకు చేరుకున్నాయి. సౌదీ సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో విదేశీ చెల్లింపులు సుమారు $314 మిలియన్లు పెరిగాయి. అదే సమయంలో విదేశాల్లో సౌదీల నుంచి వచ్చే చెల్లింపులు అక్టోబర్లో 4% పెరిగి $6.6 బిలియన్లకు చేరుకున్నాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.